తాట్ చెక్కి మారి మీరు చూడండి, స్టైల్ చూడండి, నయా పైసా ఏ కష్టపడి వీళ్ళకి నాకేమో వయసు అయిపోయింది, వీళ్ళకేమో బుద్ధి రాలేదు. నా కర్మ కానీ చెయ్యాలి, ఏం చేసేది నాకు వయసు అయిపోయింది కదా. వీళ్ళకి గుర్తించేట్టుగా ఏదో ఒకటి వీళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పేసుకోవాలి. వచ్చినారా చేస్తారా? స్క్రీన్ తీసుకో. చిన్నపిల్లలు అయినారు కదా మీరు, దాంతో ఆటలాడతారు. ఇప్పుడు సరే ఆటలాడుతున్నారు కదా, మీరు ఒక్కొక్కరు దాన్ని ఎంచండి చూద్దామా. పొగలు ఇచ్చేదాంట్లో దిక్కలు అది బాగా చేశారు చూడండి. దాంట్లో ఏడుకుంటున్నారు బాగా. సరే ఒకటి ఒకటి ఇచ్చేసినారు కదా, ఈ కట్టంతా ఇచ్చు చూద్దాం. వెరీ గుడ్. మీ వల్ల కదా ఇచ్చేసి ఇచ్చారు కదా రాజు, నీ వల్ల కూడా కలరా. ఒకటోటిగా ఇచ్చినప్పుడు ఇచ్చేసినారు కదా, కట్టించినప్పుడు ఇంచలేకపోయారు. ఎందుకు? ఏమన్నా తెలుసా? అందువల్ల మీ వల్ల కాలేదు. కాబట్టి మనం తెలుసుకునేది ఏమంటే, మీరు కొట్లాడుకోకుండా ఐకమత్యంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీరు మీ పని బాగా చేసుకుంటారు, మీరు అభివృద్ధిలోకి వస్తారు. మీరు కొట్లాడకుండా సపరేట్గా వేరే వాళ్ళకు అలసైపోతూ ఉంటే మిమ్మల్ని సపరేట్ చేసి మీకు జగడాలు పెట్టి వాళ్ళు బాగా బతుకుతారు, మీ దగ్గర పనులు చేయించుకుంటారు. కాబట్టి మీరు అన్నదమ్ములు నలుగురు కలిసి మెలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. ఈ కట్ట ఎంచలేకపోయినాం కదా, కాబట్టి ఈ కట్ట మీరు నలుగురు అన్నదమ్ములు అనుకోండి, మీరు ఇదే విధంగా ఐకమత్యంగా ఉండండి. మిమ్మల్ని ఎవరు మన ఊళ్ళో ఏం చేయలేరు, బాగుంటారు. అర్థమైందా? చాలా మంచిది, చాలా మంచిది. సంతోషంగా